దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానముతో మీ ముందుకి నేను వస్తున్నాను. 27వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. ఎంత త్వరగా ఆగస్టు మాసం కూడా వెళ్ళిపోతుంది కదా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, దోషకారులు అతని బాధపరచరు. దోషకారులు బాధపరచరు. కీర్తనలు 89:22. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఆ పూర్తి వచనము, ఏ శత్రువు అతని మీద జయమొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. ఇది వాక్యం. ఒకసారి ఇంగ్లీష్లో చదువుకున్న తర్వాత మనము వాక్యం నేర్చుకుందాం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Psalms 89:22. His enemies will not defeat him, nor will the wicked overpower him. అర్థం ఏంటంటే, అతని శత్రువులు అతనిని ఎంత మాత్రము జయించలేరు, దుర్మార్గులు అతని మీద పెత్తనము చేయరు, లేకపోతే ఏలిక చేయరు. ఇది ఇక్కడ ఈరోజు మనము నేర్చుకోవలసిన వాక్యం, వాగ్దానం. అంటే 2 వాగ్దానాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మొదటిది ఏంటి? శత్రువులు అతని మీద జయముందరు. రెండవది ఏమిటి అని అంటే, ఆ దుర్మార్గులు అతని మీద పెత్తనము చేయరు. అంటే మన జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైనది పెత్తనం. యేసు ప్రభు ఒక మాట అంటాడు, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. అయితే మనము ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే ఏ దుర్మార్గుడు కూడా అతన్ని బాధపరచడు. ఉదాహరణకి బాధపరచడము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బాధపరచడానికి బోధపరచడానికి తేడా ఏంటంటే, బాధించడానికి బోధించడానికి. ఒక్క మాటలో నేను మీకు అర్థమేంటో చెప్తాను. ఈ బాధ అనేది దేనికి, బోధ అనేది దేనికి? యెషయా గ్రంథము 54వ అధ్యాయము మనము 13వ వచనం నుంచి ఈ విధంగా ఉంటుంది. నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము బోధనందుదురు, వారికి విశ్రాంతి కలుగుతుంది. అంటే దేవుని వాక్యము చేత, దేవుని యందు భయభక్తుల్లో. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటి? నీవు నీతి గలదానివై స్థాపించబడతావు. బాధించువారు నీకు దూరంగా ఉంటారు. భీతి అంటే భయము, భీతి కదా, టెర్రర్, అది నీకు దూరంగా ఉంటుంది. అక్కడున్న వాగ్దానాలు ఇక్కడ యెషయా 54లో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ నిన్ను నాశనం చేయాలని, బాధించాలని ఉన్నా కూడా వారు నీ పక్షపు వారైనట్లు. అంటే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువులను సహా మిత్రులుగా చేయను. రైట్? 15 కూడా చూసాం. 16 ఏమంటున్నాడు? ఇక్కడ దేవుని సార్వభౌమత్వం ఏంటి? ద సావరీన్ గాడ్ ఏమంటున్నాడు? నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరి, ఐరన్ స్మిత్ ఉన్నాడు కదా, ఆ టూల్స్ చేస్తాడు. కుమ్మరి కుండలు చేస్తాడు. అలాగా నాశనము చేయుటకై పాడు చేయువానిని సృజించువాడని నేనే. పాడు చేసేవాడిని సృజించేవాడు దేవుడే. చాలాసార్లు చెప్పాను మీకు ఈ వాక్యం. అంటే పాడు చేసేవాడిని కూడా దేవుడు అంగీకరిస్తే తప్ప, యోబు కోసం మనకు తెలుసు కదా, కంచె వేసి ఉన్నావు, ఒక్కసారి నాకు అనుమతించు అంటాడు. రెండవసారి అతని ఎముకను ముట్టనివ్వు అంటాడు, ప్రాణం మాత్రం తీయొద్దు అంటాడు. కనుక చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? యెషయా 54:16,
నాశనము చేయుటకై పాడు చేయువానిని. ఎగ్జాంపుల్కి మీ అందరికి అర్థమయ్యేటట్టు ఒక్క మాట. యోనా చెట్టు కింద కూర్చొని సేద తీరుతున్నప్పుడు పురుగుని పంపించిన వాడు దేవుడే, రైట్? దెబ్బకి చెట్టు తొలిచేసింది, రైట్? ఇప్పుడు 17వ వచనము మనం చాలాసార్లు ఏమంటామంటే, దేవుడు నాతో ఇలా చెప్పాడు, నన్ను విడవని ఎడబాయనన్నాడు అని చెప్పి కరెక్టే. దావీదు ఏమని చెప్పాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే తన కాపరత్వము దేవుడని, తన యజమానుడి దేవుడని. మరి ఈ యెషయా 54:5 నీ యజమానుడి, నీ భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు అని చెప్పబడుతుంది కదా. 10వ వచనం ఏమంటుంది? అంటే మెట్టలు తత్తరిలను, పర్వతములు తొలగిపోయిన, నా కృప నిన్ను విడిచిపో. అంటే దేవుని కృప ఉందని చెప్పి మనము ఎర్ర సముద్రం 2 పాయలు చేసామని వెళ్ళిపోకూడదు కదా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. వెళ్దాం, కీర్తనలోకి వెళ్దాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే 17వ వచనము, నీకు విరోధముగా రూపింపబడినవా ఏ ఆయుధము వద్దెలు. చాలా మంది చెప్తారు, కరెక్టే. కానీ విరోధము అయ్యేవాడు దేవుడే. ఎందుకు అవుతాడు అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఎందుకు అవుతాడు? అయితే ఇప్పుడు ఇంకొక లింక్ మనం వెళ్ళాలి. యెషయా 45:7 చాలాసార్లు మీకు నేను చెప్పాను. యెషయా 45:7 ఏమంటున్నాడు? దేవుని సార్వభౌమత్వం. నేను వెలుగు సృజించువాడను, అంధకారమును కలుగచేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగచేయువాడను నేనే. అంటే అటు సమాధానము కలుగచేవాడు, ఇటు దుష్టుని పంపించేవాడు దేవుడే. యేసు ప్రభు సైతము యోహాను 17:12 ఏమంటంటే, నీవు నాకు ఇచ్చిన వారిని నేను భద్రపరిచితిని, నాశనపుత్రుడు తప్ప. అంటే ఖచ్చితంగా అభ్యంతరములు వస్తాయి, రావాలా. కానీ జాగ్రత్త సుమా, అవి ఎవని వలన కలుగునో అది వానికి శ్రమ. కనుక మనం ఏమనుకుంటాం? మనము కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం, కరెక్టే. కానీ జాగ్రత్త, నీకు మంచిగా కనిపించే మార్గము అది నిన్ను ముంచేదిగా ఉండకూడదు, 10 మందిని ముంచేదిగా ఉండకూడదు. ఎప్పుడైతే నీకు మంచిగా కనబడుతున్నప్పటికీ మన జీవితములో అనుభవ జ్ఞానమును బట్టి మనము నమ్మిన సిద్ధాంతాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మంచి వాగ్దానము ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం కదా. అంటే ముందు వెనక చూసాం కదా. ఈ కీర్తన 89 ఏమని మనకి చెప్పబడుతుంది? ప్రభునందు ప్రియులారా, 22వ వచనము, శత్రువు అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. మరి ధర్మశాస్త్రంలో ఈ వాగ్దానం ఎక్కడ ఉంది అంటే, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములు ఏలుదురు. అంటే నీవు జనములను ఏల్తావు, వారిని నేల. అంటే చాలాసార్లు మనిషి ఒప్పుకోంది ఏంటంటే, ఆ యొక్క ఏలడం అనేది ఉండి చూశారు, అది చాలా కఠినంగా ఉంటుంది. అంటే ఒకరి దాస్యత్వంలో ఉండడము, బానిసత్వంలో ఉండడం అనేది చాలా కఠినంగా ఉంటుందన్నమాట. శత్రువు అంటే ఎవరంటే నిన్ను, అంటే మిత్రుడు. ఈ 2 మాటలు నేర్చుకున్నాం, శత్రువు, మిత్రుడు. మిత్రుల్లోంచే శత్రువు పుడతాడు. వాడు నిన్ను ఒకానొకప్పుడు ఎక్కువ ప్రేమించాడు కనుక వాడికి నీకు ఎక్కడో తేడా వచ్చింది, భేదము, విభేదము. అంటే ఈ బాధలు దేని నుంచి వస్తున్నాయి? భేదాల నుంచి వస్తున్నాయి. కనుక ఎప్పుడైతే విభేదిస్తావో అది రాను రాను నీలో ఏమవుతుందంటే పగగా, ఒకలాంటి సైకోయిజంగా వెళ్తుంది. కనుక యేసు ప్రభుల వారిని సైతము
ఎవరు అప్పగించారు మనకు తెలుసు కదా, ఇస్కరియోతు యూదా సొంత శిష్యుడు. ఇక్కడ దావీదు గురించి రాయబడుతున్న ఈ కీర్తనలో ఎవరు అప్పగించారు దావీదుని? కీర్తన 44, 55 ఇవన్నీ ఎవరి కోసం రాస్తున్నాడు మనకి తెలుసు కదా. ఎవరి కోసము? అక్కడ స్పష్టంగా ఉంటుంది, అహీతోపెలు. దావీదు సైతం ప్రార్థన చేస్తాడు, అహీతోపెలు ఆలోచన చెడగొట్టుము, నీవు నాకు శత్రువు కాదు, నాకు మిత్రుడివి, నాతో కలిసి భోజనం చేసావు అంటాడు. కనుక ఇప్పుడు మనము ఇద్దరు గురించి నేర్చుకోవాలి. ఒకళ్ళు మిత్రులు, రెండు శత్రువులు. అంటే ఒకళ్ళు దోషము చేసేవారు, దుర్మార్గులు. రెండవ వాళ్ళు నీకు మేలు చేసేవారు, నీ శ్రేయోభిలాషులు. అయితే ఈ రెండు గుంపులు ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న ఈ టాపిక్లో ఒక్కసారి యోసేపు కథకెళ్తే, కీర్తనలు మనకి యోసేపు కథలో 105, 17 ఈ విధముగా యోసేపు కథ ప్రారంభించబడుతుంది. ముందుగా ఒకని దేవుడు తీసుకొచ్చాడు. అబ్రాహాంతో దేవుడు చెప్తాడు 4వ తరం ఇక్కడికి వస్తుందని. కానీ ఎలా వచ్చింది తెలుసా? బానిసగా అమ్మబడెను యోసేపు. తర్వాత సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించి, చూసారా, ఇనుము అతని ప్రాణము బాధించెను. అతడు చెప్పిన సంగతి అంటే దేవుడు ఇచ్చిన దర్శనము నెరవేరు వరకు ఈ యోసేపుని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యోసేపుని దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడు అంటే, అబ్రాహాముకి దేవుడు చెప్పి నీ 4వ తరం వారు ఆ యొక్క ఐగుప్తుకి వస్తారు అని చెప్పినప్పటికీ, ఇస్సాకుతో దేవుడు చెప్తాడు, ఆ యొక్క ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, నీవు ఐగుప్తుకి వెళ్ళక ఇక్కడ ఉండు అని చెప్పి. అయితే అక్కడ ఏం జరిగింది? యోసేపుని అన్నదమ్ములు గుంటలో వేసి ఇష్మాయేలీలకి అమ్మేస్తే వాళ్ళు ఐగుప్తుకి తీసుకొచ్చి అమ్మి వేశారు. మొదట పోతీఫరు గృహంలో, తరువాత చెరసాలలో, అక్కడి నుంచి రాజభవనంలోకి. అంటే దేవుని వాక్కు ఏ విధముగా నెరవేరింది అంటే, నీ తలంపుల వంటివి నా తలంపులు కావు అంటాడు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానము ఖచ్చితముగా నెరవేరుతుంది. ఆ వాగ్దానమును మనము ఏ విధముగా స్వతంత్రించుకుంటున్నామనేది నిజంగా అది మన ఊహకందంది. ఇద్దండి. అంటే ఈ కీర్తన 89 ఎవరు రాస్తున్నారు? హేతాను రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అని మనము చూస్తే, ఏ విధముగా రాస్తున్నాడు? యెహోవా యొక్క కృపాతిశయము నేను నిత్యము కీర్తించెదను అని చెప్పుతూ, తనకు అర్థం కావటంలా పరిస్థితులు. ఇది దావీదు కాలంలో రాసినవి కాదు, దావీదు చనిపోయాడు. బహుశా ఏతాను బాగా వృద్ధుడైపోయి ఉండొచ్చు. ఆ యొక్క సొలొమోను కాలం అయిపోయాక ఆ రెహబాము కాలంలో ఆ ఇశ్రాయేలీల దేశము 2 గోత్రాలు రెహబాముకి, మరి 10 గోత్రాలు అటు యెరోబాముకి ఇచ్చి వేసినప్పుడు ఇది రాసి ఉండొచ్చు అని గ్రంథకర్తలు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏతాను ఏమి దేవుణ్ణి అడుగుతున్నాడు అని మనము ఒక్కసారి చూసే ముందు, ఈ కీర్తన 89 ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న క్లూ ఏంటంటే, మనము ఎక్కడి నుంచి చూడొచ్చు? 20వ వచనం నుంచి ఏముంది? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధత తోడని అతని అభిషేక్. ఇది మెసియానిక్ అంటారు. అంటే యేసు క్రీస్తు కొరకు వ్రాయబడిన ఈ ప్రవచనాలు అని కూడా అంటారు. మెసియానిక్ అంటే అభిషిక్తుడు అని వచ్చింది కదా. అయితే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము బలపరచును అని చెబుతూ ఇక్కడ ఈ వాగ్దానం వచ్చింది. అయితే అతని విరోధులను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని నేను మొత్తివేస్తాను అని చెప్పుతూ, నా విశ్వాస్యత, నేను తోడుగా ఉంటాను. ఈ వాగ్దానాలు ఎక్కడివి? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే,
దావీదు అన్ని పక్కల తనకి నెమ్మది కలిగినప్పుడు తను భవనములో ఉండుట, దేవుని మందసము గుడారములో ఉండుట చూచి నేను మందిరము కడతానంటాడు. అప్పుడు నాతాన్ని పిలిస్తే నీవు చెయ్యి మంచి కార్యం అంటాడు. అయితే దేవుడు దర్శనమిచ్చి, అంటే ఈ వాగ్దానము నాతానుతో చెప్పబడింది. అయితే నాతానుకి దేవుడు పోయి దావీదుతో చెప్పమని చెప్పినప్పుడు ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుంచి ఇదే వాక్యాలు, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంటాయి. రైట్, నా సేవకుడైన దావీదుతో ఎలాగు చెప్పుము. చూసారా, ఇక్కడ రాయబడిన లేఖనాన్ని అక్కడ ఏతాను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎలా విధముగా అని అంటే, గొర్రెల తొట్టిలో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలోంచి తీసి రాజుగా చేశాను. నీవు పోవు చోట్లనెల్లా నేను నీకు తోడుగా ఉండి విశ్వాసము ద్వారా నేను నీకు విజయాన్ని ఇచ్చాను. లోకములోని గనులకు కలిగిన పేరు నీకు ఇస్తాను అని చెబుతూ 10వ వచనము అక్కడ కోట్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులైన నా జనులు ఇక కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు ఏమంటున్నాడు, దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గలవారిని, ఇక్కడ చెడ్డ అంటే మోటివ్స్, కపటం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు కదా, లోపలంతా కుళ్ళు కపటం పెట్టుకుంటారు కదా, కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు కదా, అటువంటి వాడిని అంటే అంతరంగాన్ని చూస్తాడు కదా, ఇక కష్టపెట్టకయుండునట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి, ఇక్కడ ఇచ్చాడండి వాగ్దానము. ఇక్కడ చెబుతున్నాడు నీకు సంతానము కలుగ చేసి, అంటే దావీదు మందిరాన్ని కడదామని దేవునికి స్థిరపరుద్దామంటే దేవుడు ఎంత మంచివాడు కదా. దేవుడు దావీదుని స్థిరపరుస్తున్నాడండి. నిబంధన దేవుని కోసం ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తావా? దేవుని కోసం నిలబడతావు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ చెప్తున్నాడండి, నీ సంతానమును దీవించి అని చెబుతున్నాడండి. మన సంతానము దీవించబడును గాక, దేవుని యందు భయభక్తుల్లో పెరుగుదురుగాక. ఇక్కడ ఏమంటున్నాడు, అతనికి తండ్రిని అయ్యందును. ఇక్కడ మీకు అర్థమైంది కదా. కనుక ఆ సౌలుకు కృప దూరమైనట్లు నిన్ను నేను దూరము చేను. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనము వెనక్కి వచ్చే ముందు కీర్తన 125:3 చూస్తే, నీతిమంతులు పాపము చేయుటకు ఎందుకు అబద్ధం ఆడతామండి, ఎందుకు తొందరపడతాం తెలుసా? పెత్తనం ఎక్కువైపోయినప్పుడు, దుర్మార్గుడు వచ్చి వాడు విర్రవీగుతున్నప్పుడు కుంగిపోతాం కదా, కుషించిపోతాం కదా. గమనించండి, దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు, భక్తిహీనుల రాజ్యదండము నీతిమంతుల స్వాస్యం మీద ఉండదు. అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా? భక్తిహీనులు నిన్ను ఎంత మాత్రము ఏలనివ్వను. నిజంగా కదా. మరి దేవుని నీతిమంతులు ఎందుకు చెదిరిపోతారు తెలుసా? దుష్టునికి కొన్నాళ్ళు దేవుడు రాజ్యాన్ని ఇస్తాడు. ఆ రాజ్యములో వారు దేవుని కోసం ధైర్యంగా నిలబడాల. ట్రైనింగ్ రూమ్ ఎక్కడో ఉండదండి, నీ చుట్టూ నీతోనే దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆ శాసనం రాకపోతే దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడని దానియేలును ఏ విధంగా హెచ్చించగలడు? ఆ శాసనం రాకపోతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తన కోసం నిలబడ్డారని దేవుడు ఏ విధంగా హెచ్చించగలడు? అంటే ఇక్కడ ఈ కీర్తన 89 పదే ఏతాను ఏం చెప్తున్నాడు? గిట్టి కార్యాలు చెప్పినప్పటికీ 34వ వచనము చెప్తున్నాడు, నీవు నీ నిబంధన రద్దుపరచను అన్నావు, శాశ్వతముగా ఉంటుంది అన్నావు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇట్లు సెలవిచ్చి ఉండియు 38 చూసారు. అంటే వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ నీ అభిషిక్తుని మీద నీవు మమ్మల్ని వదిలిపెట్టేస్తావే,
మమ్మల్ని విరగదీసేసావే, మమ్మల్ని కృంగపోయేటట్లు చేసావే, ఎందుకయ్యా ఇలా చేసావు అని చెప్పుతూ అతని కంచెలన్నీ తెగగొట్టి ఉన్నావు, కోటలు పాడు చేసి ఉన్నావు. అందరూ దోచుకున్నారే, నిందలకి, అవమానానికి అతని శత్రువుని నువ్వు హెచ్చించావే, అతని విరోధులను నువ్వు హెచ్చించావే. ఎందుకయ్యా ఎలా చేసావు? చూసావు, అతన్ని ఎందుకయ్యా తరిమావు? ఇదండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? నిత్యము విడిచిపెట్టేస్తావా? నిత్యము వదిలిపెట్టేస్తావా? ఇన్ని కదా వాగ్దానాలు చేసావు నువ్వు అని చెబుతూ ఇక్కడ ఒక మంచి మాట ఉంది. కీర్తన 89:14 చాలా మంచి మాట. మీరు అది గుర్తు పెట్టేసుకోకండి. ఏంటంటే దేవుని యొక్క వాక్యము, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఆయన పరిపాలన, ఆయన చేసే పరిపాలన నీతి న్యాయము అనుసరించి ఉంటుంది. రెండవది ఏంటి? కృపా సత్యముల మీద ఆయన ప్రతి తీర్పును, నిర్ణయాన్ని వెల్లడిపరుస్తాడు. ఇదే వాక్యము ఇర్మియా 9:23 ఉంటుంది. అశ్రయించువాడు దేన్ని బట్టి అంటే ధనవంతుడు కానీ, బలవంతుడు కానీ, జ్ఞానవంతుడు కానీ ఆశ్రయించకూడదంటూ నీతి న్యాయములు జరిగించున్న దేవుడు. నీతి న్యాయం. మరి ఇక్కడ ఎందుకు మేము అన్యాయం అయిపోయాము? ఇక్కడ మేము ఎందుకు అవమానింపబడ్డాము? ఇక్కడ మేము ఎందుకు నిందకి ఆస్పదమయ్యాము? నీవు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశావు? బహుశా యథానికి సత్యం తెలుసు. దేవుడు ఇచ్చిన వాగ్దానము, దావీదు మందిరము కట్టాలన్నా సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోనుని ఎన్నిసార్లు దేవుడు హెచ్చించాడు తెలుసా? రాజుల గ్రంథం అంతా చదివితే ఇద్దరు ఉంటారండి. దావీదు హృదయానుసారుడైనట్లు అని దావీదు గుంపుని ఒకటి రాస్తాడు. యెరోబాము వలె దేవునికి అయిష్టముగా నడిచిన వాడు అని. అంటే ఈ యెరోబాముకి 10 గోత్రాలు, ఇశ్రాయేలు పెద్ద దేశం ఇచ్చిన, తన ప్రియమైన వానికి తక్కువే ఇచ్చిన 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు తెలుసు కదా. అయితే ఈ 2 గోత్రాలే కడవరకు మిగిలి ఉన్నాయి తెలుసా? అంటే ప్రభువునందు ప్రియులరా, దావీదు కుమారునిగా వచ్చాడు. ఒకవేళ దేవుడు వాగ్దానం చేసి తప్పువాడు కాదు. సౌలుకి నిత్యము ఇచ్చేయాలని ఇచ్చేశాడు, కానీ సౌలు తప్పిపోయాడు. ఏలీ కుటుంబానికి, అహరోనికి ఇచ్చేశాడు, కానీ చూశాడు, ఓచుకున్నాడు. ఇంకా మార్పు వస్తుంది. దేవుడు పాతాళం ఎవరి కోసం పెట్టలేదండి. ఆయన అందరికీ మోక్ష మార్గాన్నే పెట్టాడు, అందరికీ రక్షణ కల్పించాడు. ఇంకా ఓచుకుంటున్నాడు. నా బిడ్డ తెలుసుకుంటుంది. ఆమోసు గ్రంథం, నా తట్టు తిరిగిన వారు కాదు, నేను ఇలా చేశాను. ఈ రోజుకైనా అక్కడ శిక్షిస్తున్నాడే కానీ నాశనానికి అప్పచెప్పలా, తోసివేలా అలా అనిపిస్తుంది. నేను ఆ మార్గం గుండా నడిచి వచ్చాను. ఈ రోజున దుష్టుల చేతికి నన్ను ఎందుకు అప్పగించావు అని నేను మీకులాగా అడిగాను. కానీ నా అంతరంగంలో నేను చేసింది నాకు తెలియదా? నిజంగా ఒక్కసారి మన అంతరంగములో ఉన్న యుద్ధ రంగమును, తన మనస్సును అదుపును పెట్టుకున్నవాడు చాలండి. వాడు గొప్పవాడండి. నువ్వు గొప్పవాడి అవ్వాలనుకున్నావా? అయితే గొప్పతనము బయట కనబడేది కాదు, గొప్ప హృదయము కావాలా. గొప్పవాడు దేవుడు. ఆయన నీ హృదయాన్ని తొంగి చూస్తున్నాడు. ఏ రోజునైతే గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, ఏ రోజునైతే గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్ముతావో, తాను రాసిన ఈ కీర్తన, ఆసాపు రాసిన కీర్తన 73, హబక్కూకు పాడిన గీతం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని దేవుడు అంగీకరించి చేసి ఉన్నాడు. నీవు గొప్పవాడివి దేవా,
నీవు గొప్పవాడివి, మా కళ్ళ ముందు కనబడేది కాదు. నీ యొక్క గొప్ప కృపా కార్యములు అవి మా ఊహకు మించినవి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాగ్దానమును నువ్వు విడిచిపెట్టి వాడవు కాదు. మాకు కొంతకాలము అవి మాకు ఊహకందనవి, అర్థము కానివి, కానీ నీ మార్గాలు మంచివి. అవి క్షేమకరములే కానీ అవి ఎన్నడూ కూడా నాశనకరమైనవి కాదు. కనుకనే ఈరోజు విత్తబడిన వాగ్దానం ఫలింపచేసి అభివృద్ధి చేసి వీరిని నింపమని నిండాహారులుగా నజరుడైన యేసు శ్రేష్టమైన నామున వీరిని మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.